ఏది ఏమైనా ఫోటోగ్రాఫర్స్‌కి, మేకప్ ఆర్టిస్ట్‌లకి సీజన్ స్టార్ట్ అయిందంటే కథ వేరే ఉంటది ఇంకా. క్లయింట్స్‌కి మేకప్ ఆర్టిస్ట్‌లు ఎంత బాగా అయితే రెడీ చేస్తారో అండ్ ఫోటోగ్రాఫర్స్ కూడా అంతే బాగా వీడియోస్ తీస్తే బాగుంటుంది. ఈ ఫోటోగ్రాఫర్స్ అయితే రియల్లీ చాలా బాగా తీస్తున్నారండి. నేను చూస్తున్నాను కదా లైవ్‌గా. నేను చాలా ఈవెంట్స్‌లో చూస్తాను. ఫోటోగ్రాఫర్స్ ఏం చేస్తారంటే కొంతమంది క్లయింట్స్‌కి అసలు స్టిల్సే చెప్పారనమాట. ఇక మీరైతే లెహెంగా లుక్ అయితే చూసేసారు. ఎంత మినిమల్ మేకోవర్ అయితే చేశాననేది. నెక్స్ట్ వచ్చేసి శారీ అండి. శారీ చాలా క్విక్‌గా కట్టేసాను. జస్ట్ 5 మినిట్సే ఇచ్చారు టైం. ఆల్రెడీ బాక్స్ ప్లీటింగ్ చేసుకున్నాను కాబట్టి నాకు టైం సెట్ అయిపోయింది. అండ్ హెయిర్ స్టైల్ కూడా నేను శారీ చేంజ్ చేసినప్పుడే వేసేసాను అనమాట. లెహంగాకి మెస్సీ బ్రైడ్ ఉండే తర్వాత పూల జడ వేసానండి. ఎందుకంటే శారీకి సెట్ అవ్వాలని చెప్పేసి తను అలా తెప్పించుకున్నారంట. వాళ్ళ దాంట్లో అలాగా పూల జడ వేస్తారని. ఇంత తక్కువ టైంలో హెయిర్ స్టైల్ శారీనే కాదండి, మేక్ ఓవర్ కూడా సెట్ చేశాను అనమాట. శారీకి సెట్ అయ్యేలాగా లిప్స్టిక్ మార్చాలి అండ్ ఐ షాడో మార్చాలి. అన్ని మార్చితేనే అప్పుడు లుక్ అనేది కంప్లీట్ గా వస్తుంది. క్లయింట్ అనుష గారి ఎంగేజ్మెంట్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. నేనైతే ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఎయిర్పోర్ట్ కి స్టార్ట్ అయిపోయాను. నెక్స్ట్ బ్రైడ్ కి రెడీ చేద్దామని చెప్పేసి వెళ్తున్నాను. సార్ అన్ని ఫ్లైట్ జర్నీసే ఉన్నాయండి. వేరే లొకేషన్ కి నా సర్వీస్ ఇవ్వడానికి వెళ్తున్నాను. అంటే వాళ్ళు చాలా ఇష్టపడి లాంగ్ జర్నీస్ నుంచి బుక్ చేసుకున్నారండి. నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. వాళ్ళంతగా ఇష్టపడి నా వర్క్ చూడాలి, చేయించుకోవాలి అని అంత ఇష్టపడినప్పుడు నేను కూడా ఎంత లాంగ్ అయినా వెళ్ళడానికి రెడీగా ఉన్నాను. రియల్లీ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అనమాట. వేరే లొకేషన్ కి జర్నీ చేస్తుంటే నా మిలియన్వి కూడా తెలుస్తున్నాయి అనమాట. ఏదేమైనా కానీ అండి, నేను ఒకటే చెప్తాను, ఉమెన్స్ అయితే సెల్ఫ్ గా వర్క్ చేసుకోవాలి. ఏదైనా మనకి ఎవరు హెల్ప్ చేయాలి. నేనైతే నాకు